హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తమ్ముళ్ళు చూశారు కదా, ఉత్తరం ఫేసింగ్ బిల్డింగ్కి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇది వచ్చి ఫస్ట్ మనం శాండ్ వర్క్ చేస్తున్నాం. దాని కారణం కూడా మీకు వీడియో చెప్తాను. అలాగే చాలా సులువుగా ఈజీగా ఉండబోతుంది అనమాట ఈ వర్క్ అనేది. మీరు చాలా మందికి ఈ వర్క్ని ఈ వీడియో చూసి చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది ఈ వర్క్ అనేది. సో ఈ బాత్రూమ్ చూశారు కదా, మట్టి ఉన్నది, మన ఇటరాలు పోగేసి ఉంది. అది అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ ఒక స్నానాలకు ఒక రూమ్ కూడా చేయాలన్నమాట. అలాగే మనకి ఈ ఉత్తరం ఫేసింగ్ బిల్డింగ్కి పడమర వైపు చిన్న సందు అయితే వచ్చిందనమాట. ఆ సందు వచ్చి మనకి 11-12 నెలల గ్యాప్ అయితే ఉంది. అంటే ఫినిషింగ్తో అయితే 10 నెలలు వస్తుంది అనమాట. ఇప్పుడే మనం ఫస్ట్ శాండ్ వర్క్ చేయాలి. ఈ బిల్డింగ్లో ఫస్ట్ మనం శాండ్ వర్క్ చేయడానికి కారణం ఇదే అనమాట. ఆ సందు ఉండటం వల్ల మనం ఫస్టే శాండ్ వర్క్ చేసుకుని తర్వాత వీళ్ళు గోల కట్టుకుంటారు. ఆ గోల కట్టుని చేయాలంటే మనకు కరెక్ట్గా లెవెల్ రాదు, చేయలేము కూడా, మనుషులు కూడా దాంట్లో దూరడం కష్టం. అందుకనే ఇప్పుడు మనం ఫస్టే చేసేస్తాం అనమాట. సో చూసారు కదా, ప్లాస్టింగ్ నేను చేయకుండానే మనకి 11.5 దాకా ఉందన్నమాట, 11 అంగుళాలు. సో దీంట్లో మనకి మనిషి దూరడం అసాధ్యం. అందువల్ల మనం ఫస్ట్ చేసుకోవాలి. సో ఇటువంటి బిల్డింగ్లు మనకి ఏంటంటే, మనకు అబ్జర్వేషన్లో మనకు తెలిసిన ఖాతాలు ఉంటే ఫస్ట్ అప్పుడప్పుడు మనం వెళ్ళి చూసుకుంటామండి. ఈ సందులు ముందే చేసుకుంటే మనకు తర్వాత ఇబ్బంది ఉండదు అనమాట. సో ఈ వర్క్ అంతా కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మనకి సెప్టిక్ ట్యాంక్ అయితే వచ్చిందనమాట, వాయుమూల అంటే మిడిల్ ల్యాండ్ కింద అనమాట. మీకు ఆ చెక్క అయితే కప్పు ఉంది కదా, ఆ చెక్క కింద హోల్ ఉంటుంది అనమాట, బిల్లకి హోలు. అదే మనకి సెప్టిక్ ట్యాంక్ అనమాట. ఈ సెప్టిక్ ట్యాంక్లోకి మనం లైన్ లాగాలి. ఎలా లాగాం ఏంటి అన్ని వివరంగా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి చాలా వీడియో హెల్ప్ అవుతుందండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే మళ్ళాగా ఇంకొంతమంది పని నేర్చుకునే వాళ్ళకి రికమెండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం చూసారు కదా, పడమర వైపు తీసుకున్నమాట. అంటే మట్టి తీసుకున్నాం. మట్టి తీసుకొని ఇటువైపు కనబడుతున్నాయిగా మీకు, ఆ లెవెల్కి దారం పట్టుకొని పైలు వేసుకొని మనం మామూలుగా బెడ్ అయితే వేసుకుంటామండి. అవి ప్రతి పనులు కూడా మీరు చూసేయే. చాలామంది ఏంటంటే బెడ్ వేయకుండా చేసేస్తారు, కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో జరిగే కొద్ది మనం కాలక్రమేణా ఏమైనా తేడా వచ్చిన ఎలకలు కూడా వచ్చే అవకాశం, పందికొక్కులు కుట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ బెడ్ వేసుకుంటే ఆ పరిస్థితి ఉంటుంది అన్నమాట దాంట్లో. సో ఇక్కడైతే ఫోమ్ కోర్ పైపులు అయితే వాడుతున్నాం. ఈ ప్రిన్స్ కంపెనీ అనమాట. సో సూపర్గా ఉంటాయి, మనకి బడ్జెట్లో ఉంటాయి, ఎక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటాయి ఇవి. ఆశీర్వాద్ కానీ కొద్దిగా కొంచెం రేట్ తక్కువ, అంతే. ఇంచుమించు అదే క్వాలిటీలో ఉంటాయండి. మనం ఏమైనా బడ్జెట్ తక్కువ అంటే ఇటువంటి పైపులు వాడుకోవచ్చు. ప్రిన్స్ కంపెనీ అనమాట, మీకు దగ్గరగా చూపిస్తాను. సో ఇతర చాలామంది అండి ఆశీర్వాద్ ఫోమ్ కోర్ పైపులే ఉన్నాయి అనుకుంటారు. ప్రిన్స్లో కూడా ఫోమ్ కోర్ పైపులు ఉంటాయండి, మనం అడగాలి. ఎక్కువగా ఆశీర్వాద్ ప్రిఫరెన్స్ చేస్తారు షాప్లో వాళ్ళు. సో చేస్తాం. బాత్రూమ్ చూసారు కదా, ఇక్కడ 2 ఫ్లోర్ ట్యాప్ పెట్టాం. ఈ ఒక బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందనమాట. రెండో బెడ్రూమ్కి ఏంటంటే ఓన్లీ స్నానాలకు కానీ లేదా యూరినాలకు కానీ, అంటే లేడీస్ సంబంధించింది మనకి చేసుకుంటాకి. సెకండ్ బెడ్రూమ్కి ఓన్లీ జస్ట్ స్నానాలకు మాత్రమే టాయిలెట్ పెట్టారనమాట, చిన్నది. ఈ రెండో బెడ్రూమ్కి వచ్చి బాత్రూమ్ వచ్చి అవుట్ సైడ్ ఇచ్చారనమాట. ఆ వర్క్ కూడా మీకు వీడియో చూపిస్తానండి. చూసారు కదా, మనం బాత్రూంలో టీఎస్సి ఫ్లోర్ ట్రాప్ అయితే సెట్ చేస్తాం. అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఈశాన్యం వల్ల ఫ్లోర్ ట్రాప్ పెట్టాం. అలాగే సెకండ్ బెడ్రూమ్కి ఆగ్నేయలో మనం ఫ్లోర్ ట్రాప్ అయితే సెట్ చేస్తాం. ఇది వచ్చి మనకి షూట్ పాయింట్ అనమాట. మెజర్మెంట్లే కరెక్ట్గా ఇలా చేసుకునేటప్పుడు మెజర్మెంట్లు ఎక్కడ 4 అంగుళాల గోడ కడతారా, 9 అంగుళాల గోడ కడతారా, ఇవి కూడా చూసుకోవాలి. వేస్ట్ వాటర్ ఇన్నర్ పైపు వాడాం. అలాగే టాయిలెట్కి నాంగల్ పైపు వాడాం అనమాట. టీఎస్సీ డమ్ పెట్టాం. తర్వాత మనం గోడ కట్టిన తర్వాత ఆ డమ్మీలు తీసి కొంచెం సన్నగా ఉన్నవాడు వెళ్ళి ఆ డమ్మీ తీసుకొని మనం గ్యాస్ పైపు అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బాత్రూమ్కి బియ్యం అయితే పోస్తున్నారు మనకి. సో పైపులు చూస్తారు కదా, బెడ్ మనం కరెక్ట్గా దానికి వేసుకోవడం వల్ల పైపులు ఆటోమేటిక్గా వాటర్కి వచ్చేస్తాయండి. మనం బెడ్ వేసుకున్నప్పుడే వాటర్లు పెట్టుకొని సెట్ చేసుకొని ఆ ఇతర పై లెవెల్కి వేసుకున్నాం అనుకోండి. సో ఇది చూసారు కదా, మనకి నాంట్రా పెట్టామన్నమాట. అంటే ఆ సందు వర్షం పడితే మనకి ఈ లోనకి ఎక్కడో ఈశాన్యములకు రాకుండా ఆ సందు మొత్తం నీరంతా వచ్చి ఇక్కడే మనకి అంటే ఇంచుమించుగా వాయుమూల అవుద్ది అనమాట. ఆ బిల్డింగ్కి బార్లోనే ఒక నాంట్రా పైప్ సెట్ చేసాం. నాంగల్ పైప్కి రిడ్యూసర్ వాడి లేదా బుష్ వాడి సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసింది మనం వేస్ట్ వాటర్ చాంబరు అలాగే టైర్ చాంబరు ఇక్కడ 2 అయితే కన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. ట్యాంక్ దగ్గర మరి అవసరం లేదు కదా, సందులో మనం చేయలేదు, ఇక్కడ ఎందుకు అనుకోవచ్చు. సో నిండిందా లేదా, ఎప్పుడైనా సరే సెప్టిక్ ట్యాంక్ నిండిందా లేదా తెలియడం కోసం కూడా మనకి చాంబర్ అయితే కావాల్సి ఉంటుంది. అప్పుడు ఈ చాంబర్ మనకి యూజ్ అవుతుంది అనమాట. నిండిందా లేదా అని చూసుకుంటాకి యూజ్ అవుతుంది. చూసారు కదా, మనం ఇక్కడ ఈ ఓవర్ఫ్లో పైప్ కూడా పెట్టాం, కానీ ఇది ఫెయిల్ అయిపోయిందండి. దాని కారణం కూడా తర్వాత మీకు చెప్తాను. దీన్ని మళ్ళీ మార్చాల్సి వచ్చింది, మార్చాం. సో చూసారు కదా, ఫినిషింగ్ అయితే ఇలా ఉంటాయి అనమాట. మనం ఫినిషింగ్ అయితే స్మూత్గా చేసుకోవాలండి. సో మామూలుగా
మనకు రాకపోయినా ఇప్పుడు ప్లంబర్స్ ఎక్కువ శాతం రాకపోవచ్చు, కానీ టాప్ మేస్త్రీల సహాయంతో మనం చేయించుకోవచ్చు. మనకు రాదు కాబట్టి టాప్ మేస్త్రీలను మనం అడిగి అది 100, 50 ఎక్స్ట్రా ఇచ్చి మనం చేయించుకుంటే బెస్ట్ అనమాట. ఈ రకంగా చేయించుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా స్ట్రక్ అని మనకి క్లియర్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అంటే గప్పున మనం నీళ్ళు చింది పక్కన పడినా కానీ జర్రమని కింద జారిపోవాలి. అందుకే మనం ఒంటి మిషన్ అయితే చేస్తాం. చూసారు కదా మొత్తం కూడా ఈ పైపులు అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇప్పుడు తూర్పు వైపు శానిటరీ ప్లంబింగ్ అంతా మీకు చూపిస్తానండి. ఈ బిల్డింగ్కి మనకి పడమర వైపు అలాగే తూర్పు వైపు లైన్లు నడిచినాయి అనమాట. ఆ తూర్పు వైపు ప్లంబింగ్ అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ అంటే ఛాంబర్ వచ్చింది అనమాట. ఈశాన్య మూల ఒక టాయిలెట్ ఛాంబర్ వచ్చింది. అంటే మనకి సెప్టిక్ ట్యాంక్ వచ్చి వాయుమూల వచ్చింది కదా, బాత్రూమ్ ఆగ్నేయమూల ఉంది కాబట్టి బాత్రూమ్ ఆగ్నేయం నుంచి ఈశాన్య నుంచి మళ్ళీ వాయుమూలకి వెళ్ళాలన్నమాట. బాత్రూమ్ లైన్ అనేది అంటే ఈ టాయిలెట్ సంబంధించిన లైన్ అనేది. వేస్ట్ వాటర్ మట్టికి తూర్పు వైపు అలాగే ఈశాన్యం గుండా బయటికి వెళ్ళిపోద్ది ఆ లైన్ అనేది. మీకు చూపిస్తానండి. చూసారు కదా గాడి అయితే మొత్తం తవ్విస్తే వాళ్ళగా. సో లైన్లు కూడా వేస్తారు మీకు ఈశాన్య కింద అనమాట. ఇక్కడ ఈశాన్యం ఛాంబర్స్ కింద ఇక్కడే ఈ ఛాంబర్లోనే మనం అది ఏర్పాటు చేసాం. సో వేస్ట్ వాటర్ అని అలాగే స్ట్రైట్గా మనకి అవుట్ సైడ్కి అంటే బయటకు వచ్చేస్తుంది స్ట్రైట్గానే. ఇప్పుడు నేనైతే ఈశాన్యంలో ఇక్కడ బోర్బావ్ ఉంది కదా, బోర్బావ్ తప్పించుకొని ఫౌండేషన్ గోడ ఉంది కదా ప్రహరీ గోడకి దాన్ని ఆనుకుంటా లైన్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి బెడ్లు వేసుకున్నప్పుడే మనం లెవెల్లో సెట్ చేసుకొని పాయలు వేసుకున్న బెడ్ మీదే మనకి పైప్ అనేది రన్నింగ్ అయిపోద్ది. చాలా సులువుగా అయిపోద్ది అండి, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. బిల్డింగ్ ఉన్నంతకాలం కూడా ఈ లైన్లు ఇలా బెడ్ వేసి మనం లైన్లు వేసుకుంటే కనుక చిక్కు చెదరవండి. అసలు బిల్డింగ్ ఎంతకాలం ఉంటే మన లైన్లు కూడా అలాగే ఉంటాయి. దిగడం కానీ నీళ్ళు ఆగడం కానీ స్టక్ అవ్వడం కానీ ఏమి ఉంటుంది అనమాట. అవుట్ సైడ్ లైన్ వేస్ట్ వాటర్ లైన్ అనమాట ఇది. ఇక్కడ ఈశాన్య మూల పీ డ్రాప్ ఇస్తాం కదా మనం, ఆ పీ డ్రాప్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ ఒక టీని అయితే నిలబెట్టేస్తాం అనమాట. ఆటోమేటిక్గా టీ నిలబెడితే మనకు ఒక ట్రాప్ లాగా వచ్చేస్తుంది. అంటే మామూలుగా పీ డ్రాప్ నీళ్ళు ఉండవు, ఇక్కడ బెన్లు అయితే నీళ్ళు నిలబడవు అన్నమాట టీలో అంతే. ఎందుకలా ఇచ్చామనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూసారు కదా ఈశాన్య మూల లాంగ్ ఎల్బో ఇచ్చి మనం ఆఫ్ అనేది కట్ చేస్తాం అనమాట. అంటే మనం చామరు ఎంత స్మూత్గా తోమినా కానీ మనం ఈ సిమెంట్లో అంత ఫినిషింగ్ తీసుకురాకపోవచ్చు. దానివల్ల మనం ఈ పైపు వాడితే ఈ బెండ్ అనేది స్మూత్గా రన్నింగ్ అయిపోద్ది. దానివల్ల అక్కడ మనం ఈ లాంగ్ ఎల్బో వాడి కట్ చేసాం అనమాట. ఇది వేస్ట్ వాటర్ చాంబరు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెయిన్ వాటర్ అనేది డైరెక్ట్గా బెండ్ ఇచ్చేసాం. ఆ బెండ్ ఇస్తాం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ కారణం మామూలుగా ఒక చోట మనం పీ డ్రాప్ ఇచ్చి టీ ఇచ్చి ఎలవో ఇస్తాం కదా, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ లైన్ అనేది కలవదనమాట. ఎందుకంటే దీని యొక్క వేస్ట్ వాటర్ లైన్ అనేది డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. మనకి పడమర వైపు లైన్లు వచ్చినాయి, తూర్పు వైపు లైన్లు వచ్చినాయి ఈ బిల్డింగ్లో. మీరు గమనించండి, ఈ పడమర వైపు లైన్ ఇచ్చినప్పుడు మనం అక్కడ సెప్టిక్ ట్యాంక్ వాటర్ కలిపేసాం అనమాట. సో ఆ ఎఫెక్ట్ అనేది ఈ తూర్పు వైపు లైన్లో ఉండదు. అందువల్ల మనం డైరెక్ట్గా రెయిన్ వాటర్కి చాంబర్లోకి బెండ్ ఇచ్చేయచ్చు. ఇక్కడ వేస్ట్ వాటర్ చాంబరు, ఇది బాత్రూమ్ వేస్ట్ వాటర్ చాంబరు, అలాగే టాయిలెట్ చాంబరు. ఇక్కడ వేస్ట్ వాటర్ చూసారా, 2.5 పైపులు 2 కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఒకటి బాత్రూంలో వేస్ట్ వాటర్ అనమాట, ఒకటేమో కిచెన్ సంబంధించింది న్యాన్ ట్రాప్. ఇక్కడ ఎప్పుడు కూడా కిచెన్ది బాత్రూమ్ది ఒకేసారి కలపకూడదండి. 90% కలపకపోవడం మంచిదనమాట. కిచెన్ది ఎప్పుడు కూడా సపరేట్గా ఇచ్చుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే కిచెన్లో ఎక్కువగా స్టక్కింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అది వచ్చి మన పీ డ్రాప్ అనమాట. ఇక్కడైతే ఇండియన్ బేషన్ స్విచ్ చేయాలి. అది ఫ్యూచర్లో తర్వాత వీడియో చేద్దాం. చూసారు కదా మనకి వేస్ట్ వాటర్ కిచెన్ పైపు నిలబెట్టేసి బయట ఇస్తాం నాన్ ట్రాప్. అంటే ఈ నాన్ ట్రాప్లోనే కిచెన్ అంగుళాల లైన్ ఇచ్చేస్తున్నాం. కొంచెం అప్డేట్ చేస్తున్నాం కదా వర్క్ అనేది. లోన్ ఏంటంటే ఫ్లోర్ ట్రాప్లు ఈ నాన్ ట్రాప్లు ఇవ్వకుండా బయట ఇస్తున్నాం ఇప్పుడు. సో తర్వాత మనకి ఏమైనా వాష్ మిషన్లు కావాలన్నా కూడా అక్కడ కలుపుకునే సౌలభ్యం ఉంటుంది బయట మనం నాన్ ట్రాప్ ఇచ్చుకుంటే. సో ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో, మీరు ఏ ఊళ్ళో చూస్తున్నారో కొంచెం కామెంట్ అయితే రాయండి. ఎందుకంటే నా వీడియోలో అసలు ఏ ఊరు వెళ్తున్నా ఎవరెవరు చూస్తున్నా అది కొంచెం తెలుసుకునే ఉద్దేశంతో మీకు ఈ కామెంట్ అయితే చేయమని చెప్తాను అనమాట. అలాగే వీడియో ఎంగేజ్ కూడా, అంటే వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవ్వాలంటే కామెంట్ అవసరం అనమాట. చూసారు కదా రెయిన్ వాటర్ నిలబెట్టాను, దాని మీద డమ్మీ వేస్తాను అనమాట. ఇక్కడ పీ డ్రాప్లు కానీ టీలు కానీ ఏం వాడలేదు ఇక్కడ. అలాగే సో మనకు సెప్టిక్ ట్యాంక్ కలవకపోతే ఇలా ఇచ్చుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో మనకు చాంబరు అంటే టాయిలెట్ చాంబర్ అనమాట. ఫినిషింగ్ అయిన తర్వాత చూసారు కదా స్టార్టింగ్లో మీకు ఇదే అనమాట. సో దాన్ని అలా ఫినిషింగ్ చేసాం అనమాట. కాలువలను కంపల్సరీగా చేసుకోవాలండి. అలా కాలువలాగా ఉంటే నీళ్ళు అనేది ఆ కాలువలో ఫ్లో అయిపోద్ది. ఈ చాంబర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. రన్నింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చాంబర్ ఓపెన్ చేసుకున్నా కాలువగా మనం ఏర్పాటు చేసాం కాబట్టి ఏమి చిరాకు ఉంటుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాని డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఈ లెవెల్లో అన్నీ అంటే బిల్డింగ్ వర్క్ అంతా కూడా ఒకే వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి కొన్ని వీడియోలో కొన్ని పాయింట్లు రేజ్ చేసుకుంటా ఈ వీడియో అయితే చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు సెప్టిక్ ట్యాంకు చూపిస్తాను చూడండి. ఈ ఓవర్ఫ్లో అంతా కూడా మీకు చెప్పాను కదా,
ఈ సిప్లీ ట్యాంకర్ సెక్షన్ అంతా కూడా మనకి వాయుమూల వచ్చిందనమాట. ఇది చూసారు కదా, మార్చాం. ఫస్ట్ వీడియో చూసింది కట్ చేసి మార్చాం. దాని కారణం ఏంటంటే పడమర వైపు అనేది హైట్లో వచ్చింది లైన్ అనేది. మనం తూర్పు వైపు బాత్రూమ్ వచ్చింది కదా, మరి బేస్ను సెట్ చేయాలి. కమోడ్ అయితే మనకి లైన్లో సెట్ చేసేయచ్చు. బేస్న్ ఏమవుద్దంటే గుమ్మం కన్నా అడిగెత్తికి లెవెల్కి బేస్న్ సెట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల లైన్ కిందకి అయింది. దానివల్ల ఏం చేసాం, మళ్ళీ ఓవర్ఫ్లో అంతా కూడా మార్చాం అనమాట. సో ఇక్కడ టీ లేక డోర్ టీ వేసాం అనమాట. డోర్ టీ అయినా వేసుకోవచ్చు, డోర్ బెడ్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి పైన గ్యాస్ అనేది రన్నింగ్ అయిపోతూ ఉండాలి. దానికోసం మనం ఒక మామూలు ఎల్బి వేసినా కానీ దానికి కన్నం కోస్తే గ్యాస్ రన్నింగ్ అవుతుంది అనమాట. డోర్ టీ అయితే చూపించాము, తర్వాత మళ్ళీ వీడియోలో వస్తుంది. దానికి మొక్క అయితే ఒక అడుగు నుంచి అది దాకా మొక్క అయితే సెట్ చేయాలండి. మన ట్యాంక్లో అనేది చూసారు కదా, డోర్ టీకి మొక్క సెట్ చేసాం. కాల్చి ఎక్కించుకోవాలి. కాల్చి ఎక్కించి గమ్ము వాడాలండి. ఇక్కడ ఎస్ఎల్ వాచ్లు అయితే పనిచేయవు.